ఫ్రెండ్స్, ఇంజినీరింగ్ చదివిన వాళ్ళకి భారత్ డైనమిక్ లిమిటెడ్ నుంచి చాలా మంచి అవకాశం వచ్చింది. మంచి నోటిఫికేషన్. కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగంలో పనిచేయాలని ఎప్పటి నుంచో ఉన్న అభ్యర్థులకు కల. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ప్రాజెక్ట్ ఇంజనీరింగ్గా వర్క్ చేయాలి. మొత్తం 20 పోస్టులు ఉన్నాయి. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ అవసరం లేదు. డైరెక్ట్గా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి. అప్లికేషన్ కాంచన్బాగ్ యూనిట్లో హైదరాబాద్, తెలంగాణ మరియు ప్రాజెక్ట్స్ ఆఫీస్ చూసుకుంటే షాజహాన్ దాస్ రోడ్, బెంగళూరులో ఇంటర్వ్యూ ఉంటుంది. అటెండ్ అవ్వాలి. ఎవరైనా అర్హత కలిగిన అభ్యర్థులు అటెండ్ అవ్వచ్చు. ప్రాజెక్ట్స్ ఎలక్ట్రానిక్ మరియు ఇంజనీర్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ చేసిన అభ్యర్థులు అప్లై చేయండి. మంచి అవకాశం. 4 years పాటు కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటాయి. ఫర్ ఇయర్ 3,000 రెమ్యునరేషన్ పెంచుకుంటూ వెళ్తారు. చాలా మంచి అవకాశం, మిస్ చేసుకోవద్దు. అలాగే ఎవరైతే కొత్తగా ఇంజనీరింగ్ అప్రెంటిస్ ప్రోగ్రామ్ చేయాలనుకున్న అభ్యర్థులకు చాలా మంచి అవకాశం. టోటల్ పోస్టులు 10 ఉన్నాయి. టోటల్ 20 పోస్టులు. మెకానికల్ 5 పోస్టులు, కంప్యూటర్ సైన్స్ 5 పోస్టులు, టోటల్ 20 పోస్టులు ఉన్నాయి. 6-7 తారీఖులో జూన్ 9 గంటల నుంచి, ఉదయం 9 గంటల నుంచి బెంగళూరులోనే నియర్ వివేకానంద మెట్రో స్టేషన్ పక్కన దగ్గరలో ఇంటర్వ్యూ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల లోపు అలౌ చేస్తారు. తర్వాత అలౌ చేయడం ఉండదు. ఇంటర్వ్యూకి త్వరగా అటెండ్ అవ్వండి. చాలా మంచి అవకాశం. ఇలా చూసుకుంటే ఏజ్ లిమిట్ చూసుకుంటే జనరల్ క్యాండిడేట్స్ 28 years వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ నాన్ క్రిమినల్ 31, ఎస్సీ 33, ఎస్టీ 33 years వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో టెన్యూర్ చూసుకుంటే 1 year పాటు ఉంటుంది. 1 year to 4 years వరకు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్టెండ్ చేస్తారు 4 years వరకు. పర్ఫార్మెన్స్ ఆధారంగా టెంపరీ కాంట్రాక్ట్ బేసిస్ పోస్టులు 4 years వరకు. అలాగే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మరియు ఎక్స్టెండ్ చేస్తారు. ఇవి రెగ్యులర్ పోస్టులు కాదు, ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటాయి. డిపెండ్ వారి ఎక్స్పీరియన్స్ మరియు అలాగే ఇక్కడ రెమ్యునరేషన్ చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ చూసుకుంటే 30 పోస్ట్. ఫస్ట్ ఇయర్ చూసుకుంటే 30,000, సెకండ్ ఇయర్ ఆన్ ఎక్స్టెన్షన్ 33,000, థర్డ్ ఇయర్ ఎక్స్టెన్షన్ 36,000, ఫోర్త్ ఇయర్ 39,000 ఫర్ మంత్ పే చేసి ఎక్స్ట్రా 10,000 ఫర్ ఇయర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది శాలరీ. అలా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే ఎవరైతే ప్రాజెక్ట్స్ ఇంజనీర్గా ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ క్లాస్ పాస్ 60% మార్క్స్తో బీఈ లేదా బీటెక్ చేసి బీఎస్ ఇంజనీరింగ్ చేసిన 4 years చేసిన అభ్యర్థులు, ఇంటిగ్రేటెడ్ ఎంఈ, ఎంటెక్ కోర్స్ చేసిన ఎలక్ట్రానిక్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో 60% మార్క్స్తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 55% మార్క్స్తో ఉత్తీర్ణత సాధించి ఉన్నా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ క్వాలిఫికేషన్ చూసుకుంటే క్యాండిడేట్స్ ఎవరైతే మినిమం 1 year పాటు పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. ఇండస్ట్రీ మరియు ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో పవర్ ఎలక్ట్రానిక్స్, ట్రబుల్ షూటింగ్ నాలెడ్జ్, సిస్టమ్ డిజైన్, ల్యాబ్ వ్యూస్, కంట్రోల్ సిస్టమ్, FPGA ప్లస్ VC++ సాఫ్ట్వేర్
డెవలప్మెంట్ నాలెడ్జ్ వెఫన్స్ చెక్అవుట్ సిస్టమ్. ఈ నాలెడ్జ్ కలిగిన అభ్యర్థులకు ప్రాజెక్ట్స్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్లోను, ప్రాజెక్ట్ ఇంజనీర్ మెకానికల్ చూసుకుంటే ఇక్కడ ఎవరు సాఫ్ట్వేర్ ప్రొఫిషియన్సీ అండ్ సోల్డ్ వర్క్ క్రైటీరియాలో వర్క్ చేయాల్సి ఉంటుంది. నాలెడ్జ్ ఎంఎస్ ప్రాజెక్ట్ ఎంఎస్ ఆఫీస్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్లో కంప్యూటర్ సైన్స్ ఇక్కడ చూసుకుంటే క్యాండిడేట్స్ ఎవరైతే మినిమం 1 year పాటు పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. ఇండస్ట్రీ ఏరియాస్ డెవలప్మెంట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ వెపన్ సిస్టమ్ యూజింగ్ సెవరల్ ప్రోగ్రామ్ టెస్టింగ్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ టూల్స్ FPGA C++, VC++, Python, ADA, Hills, DSpace మొత్తం సాఫ్ట్వేర్ టెస్టింగ్ టూల్స్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. నాలెడ్జ్ ఎంఎస్ ఆఫీస్ మరియు ఎంఎస్ ప్రాజెక్ట్ అడ్వాంటేజ్ ప్రిపరేషన్ టెక్నికల్ డాక్యుమెంట్ వచ్చి ఉండాలి. ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ క్యాండిడేట్స్ వాకిన్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటాచ్డ్ చేసుకొని సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ ఒక సెట్ ఫోటో కాపీ మరియు ఒరిజినల్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఒరిజినల్స్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూలు చూస్తారు వెన్యూలో. అలాగే బయోడేటా ఫామ్ ఫిల్ చేసుకొని తెచ్చుకోవాలి. పాస్పోర్ట్ కలర్ ఫోటో సైజ్ బయోడేటా ఫామ్ అటాచ్ చేసి తీసుకురావాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ మరియు 10th క్లాస్ సర్టిఫికేట్, అలాగే ఎస్సీఎస్ మెట్రికులేషన్ సర్టిఫికేట్, మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. బీఈ లేదా బీటెక్ సర్టిఫికేట్, SC/ST అభ్యర్థులైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే EWS సర్టిఫికేట్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. SC/ST కేటగిరీస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ కాపీ. ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా పే స్లిప్ కూడా తీసుకురావాల్సి ఉంటుంది. శాలరీ ప్రూఫ్ డాక్యుమెంట్స్ కూడా తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే పర్సంటేజ్ ఈక్వలెంట్ టు క్వాలిఫైయింగ్ డిగ్రీ స్పెషలైజేషన్ చేసిన అభ్యర్థులకు సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుంది. అలాగే సెలక్షన్ క్రైటీరియా చూసుకుంటే అభ్యర్థులు వెయిటేజ్ చూసుకుంటే క్వాలిఫికేషన్ 75 మార్కులు, అలాగే మినిమం 75 మార్క్స్, రిలవెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ 10 మార్క్స్, 1 year, 3 yearsకి, 2 yearsకి, 6 yearsకి 10 మార్క్స్ ఈక్వలెంట్గా ఉంటాయి. ఇంటర్వ్యూ మార్క్స్ చూసుకొని 15 మార్క్స్, టోటల్ 100 మార్క్స్. 100 మార్క్స్లో ఎవరైతే మంచి మార్క్స్ వస్తే వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. బయోడేటా ఫామ్ ఫిల్ చేసి తీసుకెళ్ళాల్సి ఉంటుంది. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మొత్తం ఫిల్ చేయండి. ఫోటో కాపీ, జెరాక్స్ ఒక కాపీ, అటాచ్డ్ సర్టిఫికేట్ ఒరిజినల్స్ తీసుకెళ్ళండి. చూసినందుకు ధన్యవాదాలు.